హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్గా చాలామంది కపుల్స్కి ట్రీట్మెంట్ ద్వారా మా దగ్గర ప్రెగ్నెన్సీస్ వచ్చాయండి. చాలామందిని చూస్తూ ఉంటాము. సో యూజువలీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చాక ఒక 3rd మంత్ లేకపోతే మ్యాక్సిమం 5th మంత్ మనం అప్పటి వరకు వాళ్ళని చూసుకొని తర్వాత వాళ్ళని డెలివరీకి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి పంపించేస్తాం. సో వీళ్ళని పంపించిన తర్వాత మోస్ట్ ఆఫెన్ మాకు మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసి, మేడం మాకు ఐవీఎఫ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సిజేరియన్ చేయాలా, మేము నార్మల్ డెలివరీకి ప్లాన్ చేయొచ్చా లేదా అని కామన్గా అడుగుతూ ఉంటారండి. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా సిజేరియన్ సెక్షన్ చేయాలి అని అయితే ఏం లేదండి. నార్మల్ డెలివరీకి కూడా మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు. కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, బీపీ రావడానికి కానీ, షుగర్ రావడానికి కానీ, మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు సిజేరియన్ అవసరం పడవచ్చు. రెండవది, ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మనకి అంటే ఐవీఎఫ్, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్లో ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే. సో వీళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఐవీఎఫ్, ఐయుఐ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీస్లో సిజేరియన్ చేయాల్సిన అవసరం ఎక్కువ రావచ్చు. మూడోది, మనకి గ్రోత్ అనేది బేబీలో అడిక్వేట్గా ఉంటేనే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తామండి. సో ఎస్పెషలీ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఒక బేబీ కొంచెం చిన్నగా ఉండడానికి అట్లా ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనము నార్మల్ డెలివరీకి యూజువలీ మనం ఎక్కువ ఎంకరేజ్ చేయము. అండ్ కొన్నిసార్లు అర్లీగా వాళ్ళకి సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే ప్రీటర్మ్ అంటాము. సో నెలలు నిండక ముందే ఒక్కొక్కసారి వాళ్ళకి పెయిన్స్ రావడం కానీ, లేదా నెలలు నిండక ముందే కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ, సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేసుకోవాలండి. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం సిజేరియన్ చేస్తాము. సో ఎదురు కాళ్ళతో బేబీ ఉన్నా, ఇంతకుముందు ఆల్రెడీ ఆపరేషన్ అయినా, ట్విన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మాయ కిందకు ఉండొచ్చు. సో ప్లాసెంటా ప్రీవియా అని అంటాము. సో ఐవీఎఫ్ కన్సెప్షన్స్లో ఇది కూడా కొంచెం కామన్గానే చూస్తాము. సో ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు విడిగా కూడా మనకి సిజేరియన్ అవసరం పడుతుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు కూడా మనం సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం మనం ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మీరు సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాలి అని అయితే రూల్ లేదండి. నాకు తెలిసిన నా పేషెంట్స్ ఎంతోమంది నార్మల్ డెలివరీ చేయించుకున్నారు, హెల్తీగా ఉన్నారు. సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేదు, అంతా నార్మల్గానే మీకు ప్రెగ్నెన్సీ సాగింది అండ్ నార్మల్ డెలివరీకి ఎటువంటి రిస్క్ లేదు అన్నప్పుడు మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు న్యాచురల్ బర్త్కే మీరు ప్రొసీడ్ అవటం మంచిది. ఇన్ఫ్యాక్ట్ వెజైనల్ డెలివరీ మీరు ఎంతవరకు చేయించుకోగలిగితే అంత మంచిదండి. బికాజ్ దాని అడ్వాంటేజెస్ దానికి డెఫినెట్లీ ఉంటాయి. అవసరం అయితే తప్ప సిజేరియన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.